తెలుగు యూట్యూబ్ ఛానల్లో మీ వ్యాపార ప్రకటనల కోసం 9154949554 కి కాల్ చేయండి. నమస్తే, వెల్కమ్ టు కేటీవీ తెలుగు. నేను వసంత్. ప్రస్తుతం మనం పరిగి నియోజకవర్గానికి సంబంధించిన చెనగంల గ్రామంలో అవుతున్నాం. ఇక్కడ మనతో పాటు కొంతమంది పబ్లిక్, ఇక్కడ కామన్ పబ్లిక్ అయితే కూర్చున్నారు. అసలు ఈ చేవేళ్ల పార్లమెంట్ పరిధికి సంబంధించి రానున్న లోక్సభ ఎన్నికలు ఎలా ఉన్నాయో వాళ్ళతో ఒకసారి మాట్లాడదాం. అని ఎట్లున్నారు? మంచుకున్నారా? అంత బాగుంది సార్. బాగానే ఉంది. ఎట్లా అనిపిస్తుంది ఈ కాంగ్రెస్ గెలిచిన తర్వాత ఈ 4 నెలలు? మా అంతే ఉంది అంటున్నా. సేమ్ ఫస్ట్ ఎట్లుంది అట్లా ఇప్పుడు అట్లా ఉన్నది. ఉందా? ఏమైనా చేంజ్ అనిపించింది? ఏదేం కనిపించలేదు ఇప్పుడు అయితే ప్రస్తుతానికి అయితే. రైట్. ఇక లోక్సభ ఎన్నికలకు సంబంధించి దేశవ్యాప్తంగా కూడా మంచి హడావుడిగా ఉంది. మన తెలంగాణ ఎస్పెషల్లీ 17 పార్లమెంట్ సెగ్మెంట్లో ఈ చేవేళ్ల ప్రధానమైంది అనుకోవచ్చు. మనం చేవేళ్ల కొంచెం హాట్ టాపిక్గా ఉందని చెప్తున్నారు. ఏంటి పరిస్థితి అసలు ఈసారి? హాట్ టాపిక్ అంటే అర్థం కాదు నాకు. కొంత టైట్ ఫైట్ నడుస్తుంది, హోరాహోరీగా ఉంటుంది. బీజేపీ బీఆర్ఎస్ అంటే కాంగ్రెస్ బీజేపీని ఇట్లా ఉంటుందని చెప్తున్నారు. బీఆర్ఎస్ అంటే టౌట్ కానీ బీజేపీ కాంగ్రెస్ మధ్యలో ఉంటుంది. బీజేపీ కాంగ్రెస్. సో వీళ్ళిద్దరు కూడా గతంలో గెలిచిన వ్యక్తులు, ఇద్దరు ఎంపీలుగా గెలిచిన వ్యక్తులే. బట్ ఇప్పుడు పార్టీలు చేంజ్ అయ్యారు. ఎవరు పార్టీ అంటే రంజిత్ రెడ్డి, విశ్వేశ్వర రెడ్డి. సో వీళ్ళిద్దరిలో కంపేర్ చేసుకుంటే ఎవరి పనితీరు మంచిగా అనిపించింది? విశ్వేశ్వర రెడ్డి బాగుంటుంది. విశ్వేశ్వర రెడ్డి 100%. గడ్డం రంజిత్ రెడ్డి, విశ్వేశ్వర రెడ్డి ఆయన అసలు మాకు తెలియదు కూడా, లోకల్ కూడా కాదు. మా ఆయన చేవేళ్ల మనిషి, మంచి వ్యక్తి. ఇంకోటి ఏంటంటే ఇప్పుడు ఆయన అవసరానికి కోసం పార్టీ మారండి. ఈయన పార్టీ మారినా కూడా అధికారికంగా మారలేదు, అఫీషియల్గా దాంట్లో ఏమంటారు, అధికారంలోకి మారలేడు, అపోజిషన్గా మారాడు. ఓకే, ఎవరు? కొండ విశ్వేశ్వర. అప్పటి నుంచి కూడా అదే పార్టీలో ఉన్నాడు. మళ్ళీ చేంజ్ కాలేదు. మోదీ మ్యానియా నడుస్తుంది. 100% నడుస్తుంది ఇక్కడ. 100%. ఎందుకు మోదీని అంత మ్యానియా వస్తుంది ఇక్కడ అంత? ఇప్పుడు మనం అనుకుంటే సార్, ఇప్పుడు నీ తిండి నువ్వు తింటావు, నా బతుకు నేను బతుకుతా. ఏం బతికినా మన అసిస్తాది ఉండదు, అదే లొకాలిటీ ఉండాలి. లోకాలిటీ అయితే ఉండాలి కంపల్సరీ. అంటే మనము ఇక్కడ ఉన్న మనం బతకాలంటే మనం కంపల్సరీ ఇప్పుడు ఈ ఇండియాలో బతకాలంటే మోడీ ఉండాలి కంపల్సరీ. ఓకే, 100%. అంటే ఇంతకుముందు కాంగ్రెస్ పరిపాలన బాగాలేదంటారా? బాగాలేదంటే ఇప్పుడు చెప్పనికి రా సార్. ఇప్పుడు ఎట్లంటే మనము చిన్న ఉన్నది, అది తెలియక తెలియదు. ఇప్పుడు కొన్ని తెలుస్తున్నాయి. అది ఇప్పుడు ప్రతి ఒక్కరికి తెలుస్తున్నది. ప్రతి ఒక్క ఎడ్యుకేషన్ పర్సన్కు 100 to 100% ఇప్పుడు మోడీ మ్యాన్ అని నడుస్తుంది. సార్ మీరేమంటారు? సార్ ఏం లేదు సార్, మేమైతే కాంగ్రెస్ పార్టీకి, ఎందుకంటే ఓటైతే కాంగ్రెస్కి వేయాలి కంపల్సరీ, తప్పది. పార్టీ అన్నప్పుడు మనం అవతల వేసినా నమ్మడం. మనం ఏమిటంటే మేము చిన్నప్పుడు కాంగ్రెస్ చేస్తున్నాం, ఊళ్ళో అపోజిట్ కాంగ్రెస్కు. అంటే మాకు బీఆర్ఎస్ కాంగ్రెస్కే అపోజిట్ అన్నమాట. ఇక్కడ బీజేపీ పెద్ద ఇంతకుముందు లేకుండే. ఇప్పుడు పోయినసారి ఆయన కూడా కాంగ్రెస్, కానీ మాజీ సర్పంచ్ ఇక్కడ మళ్ళీ ఆయన కాంగ్రెస్ నుంచే మేము సర్పంచ్ కాకాయ కాంగ్రెస్. అయితే ఏమిటంటే మేము కాంగ్రెస్, ఇక మేము మా దగ్గర ఏంటంటే బీఆర్ఎస్ కు కాంగ్రెస్ కే పోటీ. ఇప్పుడు జర మంచిగా పుంజుకున్నది బీజేపీ, కాబట్టి మేమైతే కాంగ్రెస్ చేస్తాం. అంటే ఇంకోటి అది కూడా ఏంటంటే పుంజుకుంటే కూడా పెద్ద మాటలు అందరూ కాంగ్రెస్ కొనరు, కాకపోతే యంగ్ పిల్లలు మటుకు యూత్ వేస్తుంది ఏమిటి బీజేపీ ఇస్తుంది. ఏ బీఆర్ఎస్ కూడా ఇక్కడ బాగుంటాం. ఇక్కడ నిజంగా ఇప్పుడు బీఆర్ఎస్ కూడా మన అదేవిధంగా మనకి ఎందుకంటే అనుభవంగా బాగుండడం. అంటే బీఆర్ఎస్ అనేది బీసీ నినాదం ఇక్కడ వర్కౌట్ అవుతుంది. అసలు బీసీలకు ఓటేయాలి, కాసాని జ్ఞానేశ్వర ముదిరాజ్ బీసీ మాదైతే లేదు సార్. మా దగ్గర కాంగ్రెస్ బీజేపీ ఉండే, కాంగ్రెస్ టీఆర్ఎస్ ఉండే. ఇప్పుడు జర బీజేపీ ఏమిటంటే వాళ్ళు యూత్ మూవ్ చేస్తున్నారు, కాకపోతే బీజేపీ కాంగ్రెస్ టీఆర్ఎస్ ఇక్కడ పోటీ, రెండుకే పోటీ. ఇప్పుడు ఆయనకి ఇప్పుడు ఏమైందంటే జరంతా యూత్ ఏంటంటే బీజేపీ ఇస్తున్నది. కానీ అన్న మీరు అన్నట్లు ఇప్పుడు కొంతమంది పబ్లిక్ ఏంటంటే, అంటే జనరల్ టాక్ ఇది, కొంతమంది ఏంటంటే బీజేపీ వస్తే కొన్ని మత కలహాలు, లేదంటే మతాన్ని పేరిట వీళ్ళు ఇట్లా చేస్తున్నారని చెప్తున్నారు. ఏదైనా చేసి సార్ ఒకటి చూపించమని సార్, మతం బీజేపీ వచ్చినాక మతం మీద ఏమన్నా చూపించండి. అంటే నాట్ ఓన్లీ ఇక్కడ అని కాదు, జనరల్ గా మోదీ ప్రసంగం ఆల్ ఇండియాలో ముస్లిమ్స్ గురించి ఆయన కొన్ని చూపించారు. మోదీ ప్రసంగం మీరు రీసెంట్ గా చూసారా? చూడలేదు? మరి చూస్తాను, నేను చూస్తాను. అంటే మా హిందువుల డబ్బులన్నీ తీసుకెళ్లి ముస్లిమ్స్ కి ట్యాక్సులు కట్టించాలా అని చెప్పేసి మోదీ ఒక కామెంట్ చేశారు. సో అది మేబీ నిజం లేదా? మీరు మిస్ అయ్యి అందులో రియాలిటీ ఉందా లేదా మీరు చెప్పండి. రియాలిటీ అంటే అందరూ ఇప్పుడు ముస్లిమ్స్ కష్టపడుతున్నారు, అందరూ హిందువులు కష్టపడుతున్నారు, ప్రతి ఒక్కరు కష్టపడుతున్నారు. అంటే వాళ్ళు కష్టపడకుండా ఉండట్లేదు అనేం కాదు, అందరూ కష్టపడుతున్నారు. వాళ్ళు అన్నది ఏంటంటే, ఇప్పుడు మనమే ఎందుకు ట్యాక్స్ కట్టాలి? ఇప్పుడు సపోజ్ ఒక హిందూ దేవాలయం అది అది దానికి ఉంటే అంటే మళ్ళీ అవుతుంది. ఓకే, నేను చెప్పాడు దానికి. ఇప్పుడు మనం ఏమేమి ట్యాక్స్ కడుతున్నాం, ప్రతి వేరే దాని ఎందుకు లేదు? అది అన్నాడు. తప్ప? అది తప్ప కాదు కదా. దాన్ని చూపించుడు.
అయ్యా మనం మన దానికి మనకు రాక మనది వేరే వాళ్ళకి పోతుంది అని చెప్పిండు. అబద్ధమా అది? మరి ఆయన తప్పేం లేదు సార్. ఇప్పుడు మాకేంటంటే నిజం తెలుస్తున్నాడు. ఓకే, అది ఈడ మేము మా దగ్గర ముస్లిమ్స్ బాగుంటారు, హిందువులు బాగుంటారు. కలిసి ఉంటారు. మేము మటు చాలా మంచిగా ఉంటాం. మేము మటుకు ఎప్పుడు వాళ్ళు మేము మంచి వర్ణం లేకుండా ఊళ్ళో ఓకే. మేము పార్టీ రీచ్ పెట్టి వీళ్ళ పార్టీ వస్తారే పోతాయి. కానీ మేము మటుకు పొద్దుగాలేస్తే 50 దాకా మేము వేరే మాట్లాడుకోము. మంచిగా ఉంటాం మేము. ఆ బీజేపీ కానీ కాంగ్రెస్ కానీ టీఆర్ఎస్ కానీ 2-3 కానీ మేము మంచిగా ఉంటాం ఊళ్ళో. ఏ పార్టీ వచ్చినప్పుడు వాళ్ళు ఇస్తారు, మా అంతా నేను వేసుకుంటాం, ఎవరంతా వాళ్ళు వేసుకుంటాం. అంతే మేమైతే మంచిగా ఉంటాం. 4 నెలల తర్వాత అంటే ప్రభుత్వం మారిన 4 నెలల తర్వాత కేసీఆర్ మళ్ళీ వచ్చి పార్లమెంట్లో తెలంగాణ వాయిస్ వినిపిస్తాం, బీఆర్ఎస్ కోట్లు వేయండి, ఎంపీలను 10 మందిని పార్లమెంట్కి పంపించడం చెప్తున్నారు. అదే సార్ ఎవరు చెప్పుకుంటే వాళ్ళు చెప్పుకుంటాడు. వింటారా అంటే? ఆయన ఏం చెప్పుకున్నా అంటే అంటాడు, కానీ లేదు ఇప్పుడు అంతా లేదు, అంతైతే లేదు. ఇప్పుడు చెప్తాడు ఆయన ఏం కాదు సార్. ఇప్పుడు ప్రస్తుతానికి స్టేట్ ఇప్పుడు లోకల్ బాడీగా స్టేట్ లెవెల్ కాదు ఇది. ఇది దేశం కోసం. అది ఇప్పుడు నేను తోడు ఏమైతుంది, 10 తోడు ఏమైతుంది సార్ మీరు చెప్పండి. అంటే తెలంగాణ కోసం మనం వాయిస్ వినిపిస్తాను వీళ్ళు వినిపారా? వీళ్ళు ఇంకా ఇప్పుడు అధికార పార్టీ ఇంకా మంచిగా ఉంటుంది సార్. ఇప్పుడు ఇంకా వచ్చేటి ఇంకా ఎక్కువ వస్తుంటాయి. ఇప్పుడు వాళ్ళ అపోజిషన్ ఇప్పుడు ఎంతైనా సౌత్ ప్రేమ ఉంటుంది, అవునా కదా? మనం ఉన్నదని మాట్లాడుకోవాలి. అది కాసాని జ్ఞానేశ్వరి వచ్చాడు. చెప్పండి. కాసాని జ్ఞానేశ్వరి ఇటువైపు ఎప్పుడన్నా వచ్చాడా? రాలేరు సార్. రావట్లేదా? అంటే రాలేరు. కేసీఆర్ మాట వింటారు అసలు ప్రజలు ఇక్కడ? వినేటోళ్ళు వింటారు, వినని వాళ్ళు విన్నారు సార్. అందరు వినాలని ఏం రూల్ లేదు కదా అట్లా. అంటే కాంగ్రెస్ నమ్మి మోసపోయారు, ఇప్పటికైనా మళ్ళీ బీఆర్ఎస్ని గెలిపించుకోండి అని చెప్తున్నారు. అంటే ఎవరి పార్టీ క్యాండిడేట్ వాళ్ళు గెలిపించుకోవడం, మోసపోయేది ఏం లేదు సార్. అందరూ తెలిసిన విషయం కదా. ఏమనిపించింది నిజంగానే మోసపోయారు? ఇంకోటి ఏం లేదు సార్, రాజకీయం అన్నప్పుడు ఆయన 10 ఏళ్ళు చేసిండు. 10 ఏళ్ళు 4 నెలలు అవుతున్నది. అక్కడ బడ్జెట్ లేదు. ఇప్పుడు వాడు చేయాలి, వాడుగా ఇప్పుడు సంసారం అన్నప్పుడు దిద్దుకోవాలి కదా. అప్పటికప్పుడు ఉంటాయి మన దగ్గర. ఎవరు కానీ ఏం కానీ ఒక సంసారం అన్నప్పుడు ఎవరు ఇప్పుడు 10 ఏళ్ళు చేసి నువ్వు ఎవరు కేసీఆర్ ఆయన కూడా మాకు చెప్పిండు రుణమాఫీ ఎప్పుడే చేస్తాడు, చేసిండా? ఇప్పుడు చేస్తారు, టైం పడుతుంది. ఊరికే అన్నంత మాత్రం వచ్చి వాడు చేయడు కదా, అంత టైం పడుతుంది, చూస్తారు. ఇప్పుడు చేయాలనుకో తెల్లారు ఈయన కూడా. ఇప్పుడు ఈయన కూడా కాంగ్రెస్ వాళ్ళు కూడా ఇప్పుడు ఓట్లు వేసి గెలిపించారు. రేపు కాంగ్రెస్ పార్టీ పనిచేయదనుకో, రేపు వీళ్ళు కూడా ఓట్లేరు. ప్రస్తుతం ఎవరు కానీ సమాజంలో రేపు పనిచేస్తేనే మళ్ళీ 10 ఓట్లేస్తారు. నువ్వు పని చేయకుంటే మళ్ళీ ఉంచుతారా అని ఏ పార్టీ అయినా సరే. ఇప్పుడు కేసీఆర్ పోయిండు, ఇప్పుడు కాంగ్రెస్ వచ్చింది. కాంగ్రెస్ వచ్చినాక కాంగ్రెస్ చూస్తారు కొన్ని రోజులు. సరే కాంగ్రెస్ సరిగ్గా పనిచేసింది అనుకో, ఓట్లేస్తారు. పనిచేయదనుకో, రేపు ఈయన కూడా ఇంటికి పంపిస్తారు. నేను కాంగ్రెస్ పార్టీ కానీ చెప్తున్నా. ఎందుకంటే నేను కాంగ్రెస్ పార్టీ అప్పుడు చిన్నప్పటి నుంచి కాంగ్రెస్ వేరే పార్టీకి వదిలేదు, కాంగ్రెస్ ఓటినా. ఇప్పుడు రేపు పొద్దుగల వేస్తేనేమో సరే అంటారు, ఏరనుకో పొద్దుగల ఈయన కూడా ఇంటికి పంపిస్తారు. మరి కొత్త పార్టీ చూసుకుంటారు ఇక. అంతేగా? Please subscribe to KTV Telugu. KTV Telugu. KTV Telugu channel.